విచిత్రంగా నీట్ కాకపోతే నాకు పెట్టిస్తారా? పుస్తకాలు ఇంట్లో పెట్టి పోయి సీర కట్టుకోపో. అదే కమ్మా, ఇంకో 2 నెలల్లో 10వ తరగతి పరీక్షలు వస్తున్నాయి. అయినా నేను బాగా చదువుకుని కలెక్టర్ అవ్వాలని ఆశగా ఉంది. నేను ఇప్పుడే పెళ్లి చేసుకుంటున్నాను. కలెక్టర్ కావాలంటే చాలా పైసలు కావాలి బిడ్డ. అయినా నీ కలెక్టర్ అయ్యి ఎవరిలో తెలుస్తావే? ఒకరింటికి ఇస్తే పోయేదాన్ని. నీకు పెట్టే పైసలు మెడకు పెడితే వాడు ఉద్యోగం చేసి మమ్మల్ని అందరికి సాగుతాడు. చదివిన సాగరికి బంద్ చేయి. అదేంటమ్మా, ఇద్దరు మీ కడుపులో పుట్టిన వాళ్ళమేగా. ఇద్దరిని అన్ని విషయాల్లో సమానంగా చూడకపోయినా కనీసం చదువు విషయంలో అయినా సమానంగా చూడండి అమ్మా. చూడు బిడ్డ, నువ్వు 10 పాస్ అయితే నీ బాబా పెళ్లి చేసుకోవాలంట. అయినా నువ్వు ఇంటికి పెద్ద చదువు చదివినా నువ్వు ఎవరు చేసుకుంటారు? లక్షల కట్నం డాడీ నుండి కావాలి. అలాగైతే మస్తు ఆస్తి ఉన్నది బిడ్డ. నా మాట ఇంటి పెళ్లి చేసుకో. అయ్యో నాన్న, చదువు మించిన ఆస్తి మరేది లేదని మా మేడం వాళ్ళు చెప్పారు. ఆయన చదువు అనే ఆస్తి నుండి ఏ ఆస్తి పనికిరాదు. అయినా నాకు 10 పాస్ అవ్వద్దని చెప్పడానికి వాడేవాడు. అలాంటి వాళ్ళు ఈ జన్మలోనే కాదు, ఏ జన్మలో పెళ్లి చేసుకోవాలి. పెద్దగా చేస్తున్నావు, 10 కూడా పాస్ కప్పుకునిపోయి ఎదుగుతున్నావు. ఇంకా పెద్దగా అయితే మా మాట తింటావా? పుస్తకాలు లోపల పెట్టి పోయి సీర కట్టుకోపో. హలో సిస్టర్, అంతగా పెళ్లి చేయాలనుకుంటే అన్నయ్యకి పెళ్లి చేయండి. నాకంటే ముందే పుట్టాడుగా. కలలు కనండి, వాటిని సమాధానం చేసుకోవడానికి మన అబ్దుల్ కలాం గారు చెప్పారు. నేను డాక్టర్ కావాలని కలలు కంటున్నాను. నన్ను పెళ్లి ఊసులోకి లాగి నా కలల్ని కలలు చేయదు. నీ ఒక్కరికే ఉందా కలలు కనే స్వేచ్ఛ? నాకు లేదా? కలలు కనే స్వేచ్ఛ ఉందో లేదో తెలియదు. ఒకవేళ ఉన్నా తల్లిదండ్రులతో కూర్చొని సామరస్యంగా మాట్లాడు. బాయ్ సిస్టర్, కాలేజీకి వెళ్తున్నాను. ఇది మంచిది చెప్తే వినేటట్లు లేదు. హలో, ఎవరు? హలో మేడం, నేను దేవగిరి మాట్లాడుతున్నాను. మా పేరెంట్స్ చదువు మార్పు చేసి పెళ్లి చేయాలని ఎంగేజ్మెంట్ చేస్తున్నారు మేడం. మీరు ఎలాగైనా వచ్చి కాపాడండి ప్లీజ్. నువ్వేం భయపడతామ్మా, నేను ఇప్పుడే పోలీస్ స్టేషన్కి ఫోన్ చేస్తున్నా. హలో పోలీస్ స్టేషన్, ఇక్కడ మైనారిటీ తీరని అమ్మాయికి పెళ్లి చేస్తున్నారు. మీరు వెంటనే వెళ్ళి ఆ పెళ్లిని ఆపండి. నువ్వు కనుక పెళ్లి చేసుకోకపోతే పురుగులు తాగి చేస్తా. అయితే లోపల కూర్చోండి. చదవం పడుతుంది బాబా. ఆడుంది బాబా. శివాయ, ఓం నమ శివాయ. అయ్యా, అమ్మాయి పక్కన దిగువాడి. మై దగ్గర పెట్టుకో. ఓం శుక్లాంబరధరం విష్ణుం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్
सर्व विघ्न प्रशांतये आगतावा अनेकदंतो भास्मये ओम गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेव महेश्वरा गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः అయ్యా 2 నిమిషాలు దివ్యమైన అమృతం తీసుకుని అమ్మాయి తొందరగా తీసుకురండి. పార్సల్ బండి ఎనర్జీ అమ్మాయి పేరేమిటమ్మా? దేవకి. దేవకి గోపన్న నామదేశ శుభముహూర్తస్య. అయ్యా రావుగారం రాగండి తమరిద్దరు తాంబూలాలు ఇచ్చిపుచ్చుకోండి. సరే అదే సైడ్ రా నువ్వు తీసుకోండి. ఎక్కడ చూద్దాం ఇక్కడేమో హత్యలు జరుగుతున్నాయి అరెస్ట్ చేయడానికి. చూడండి సుమి అమ్మాయి చదువు మానిపించడం నాకు ఎటువంటి సంబంధం లేదు. అమ్మాయి పెళ్లి అనే తల్లిదండ్రులు నన్నే కరెక్ట్ చేయడం నా చదువు ఫోన్ చేసి పోలీసులు పిలిపించి మా ఇజ్జత్ తీసుకోకనే ఇంకొక నిమిషం కూడా గిడి ఉండదు. పోరే ఫోన్ చేసి మమ్మల్ని చాలా ఫోన్ చేసి చాలా ఇబ్బంది పెట్టినా బిడ్డ. ఇంకొకసారి మా కళ్ళకు కనపడద్దు. అదే రోజు చూస్తే మమ్మల్ని చచ్చిపోతాను. చదువుకోవడానికి అవకాశం ఉంటే కల్పించండి. చూడమ్మా ఇలాంటి అమ్మాయి కోసమే ప్రభుత్వం ఫ్రీ భూమిని ఏర్పాటు చేసింది. అక్కడ రోజువరకైనా చదువుకోవచ్చు. వెళ్దాం. 8 సంవత్సరాల తర్వాత రా గట్టిగా అరుస్తావట్లే అంతగా. అలాగే ఆగండమ్మా. మైక్ మీకోసం రైతు దంపతులు వచ్చారు మేడం. ఎక్కడి నుండి చెప్పలేదు మేడం. సరే రావాలండి. ఓకే చెప్పండి. ఇంటికి వస్తలేదు కాదని నేనే రావేంటి రోజు కోడలు పెడగట్టుకుని పేరు పెట్టిందమ్మా. ఉన్న అడ్డ ఎక్కడ పొలంలో ముద్దలు వేస్తే నకిలీ విత్తనాల వల్ల చేతికి ఒక పైసా కూడా అందలేదమ్మా. ఎట్లయినా పంట నష్టం కింద 500 ఇప్పించాలమ్మా. మీకు పుణ్యం ఉంటుంది. అలాగే మేడం. నమస్తే. ఆర్డీఓ గారు, మన రాష్ట్రంలో పంట వేసి నష్టపోయిన వారందరికీ 24 గంటల్లోగా నష్టపరిహారం చెల్లించాలి. ఈ విషయంలో ఆలస్యం అయితే ఆల్ విల్ బి సస్పెండెడ్. ఎస్పీ గారు ఒకసారి నా చాంపియన్కి రారా? నకిలీ విత్తనాల షాప్లన్నీ సీజ్ చేసేయండి. సంబంధిత వ్యక్తుల్ని అరెస్ట్ చేయండి. డూ ఇట్ యాజ్ పాసిబుల్. ఇట్స్ మై ఆర్డర్. ఏ ఊరమ్మా? పాపపల్లెమ్మ. పాపిస్తుందాన్ని నా బిడ్డ మంచిగా చదువుకొని కలెక్టర్ అవుతామంటే దాన్ని కొట్టి ఇంట్లోకెళ్ళి వెళ్ళబట్టినాం. ఆ పప్పే మమ్మల్ని చుట్టుకున్నది. ఎట్లయినా మీరే దయ చూపించాలమ్మా. లక్ష్మి చూడండి అమ్మా, నిన్ను చూస్తుంటే మన కూతుర్ని చూసినట్టే ఉంది. ఇంకొక సాయం చేయండి అమ్మా. ఎవరు లేని దిక్కు లేని చోట మమ్మల్ని వదలండి అమ్మా. నీ పుణ్యం ఉంటుంది.
ఇలా సమాజంలో దేవకి లాంటి ఎంతో మంది అమ్మాయిలు ఉన్నారు. పసి వయసులోనే పెళ్లి చేయించి వాళ్ళని శారీరకంగా మానసికంగా చిక్కిపోయినట్టు చేస్తున్నారు. వాళ్ళని మొక్కలో ఉన్నప్పుడే తుంచివేయకండి. ధన్యవాదాలు. ఆడపిల్ల చదువు అవనికి వెలుగు కాబట్టి ఎవరు కూడా బాల్య వివాహం చేయొద్దండి. మీకేమన్నా తెలిసినా 1098 నంబర్ ఫోన్ చేసి తెలియజేసిన వెంటనే ICDS డిపార్ట్మెంట్ వాళ్ళు, పోలీస్ డిపార్ట్మెంట్ వచ్చి ఆ వివాహాన్ని రద్దు చేస్తారు. ఆడపిల్లలందరినీ బాగా చదివించండి. వాళ్ళ జీవితాలతో ఆడుకో అనే హక్కు ఎవరికి లేదు.